ఇప్పుడు మనతో మాట్లాడడానికి యువర్ కార్స్కి సంబంధించిన స్టాఫ్ యాంటోనీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఇక్కడ ఎన్ని కార్స్ ఉన్నాయి, ఎన్ని వెరైటీస్, దానికి సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ కనుక్కునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అన్న. హాయ్ అండి. ఇప్పుడు మన యువర్ కార్స్లో అంటే మినిమం బేసిక్ రేంజ్ ఎంత, స్టార్టింగ్ ఎంత ఉంటుంది, అంటే మన దగ్గర ఉన్న ఎన్ని వేరియంట్స్ ఆఫ్ కార్స్ ఉన్నాయో చెప్పండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు యాంటోనీ అండి. యువర్ కార్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ నేను. ఇక్కడ ఏమంటే ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. చిన్న వెహికల్స్ నుంచి పెద్ద వెహికల్స్ వరకు ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి. చిన్న వెహికల్స్ అయితే మనకు 1.2, 1.3, 1.5, 1.8, 2 lakhs ఆ బడ్జెట్లో కానీ ఉంటాయి. అయితే యాక్చువల్లీ ఆ 2 lakhs బడ్జెట్లో లోపు వచ్చే బండ్లు అయితే కొంచెం ఓల్డ్ మోడల్స్ ఉంటాయి. అందరూ ఏమనుకుంటారు, రైట్లే నాకు 2 lakhs లోపల వీళ్ళు ఇంత పెడుతున్నారు, 2 lakhs లోపల ఇంత వచ్చేస్తే ఈ మోడల్స్ వచ్చేసి అలా ఉండదండి. బండి ప్రకారం ఉంటుంది. ఇప్పుడు సపోజ్ 2 lakhs లోపు వచ్చేసి మీకు ఐటెన్లు కానీ, ఆల్టోలు కానీ, వ్యాగనార్లు కానీ, దాని తర్వాత షిఫ్ట్ ఓల్డ్ మోడల్స్ కానీ ఇట్లా ఓల్డ్ మోడల్స్ వస్తాయి. లేదు మీరు అరౌండ్ ఒక 2.5 అట్లా ఉంటే కన్నా మీకు ఐటమ్స్, మీకు మోడల్ ఐటమ్స్ కానీ రావడము ఇలాంటివి ఉంటాయి. యాక్చువల్లీ ఏమంటే మెయిన్ పాయింట్ ఏమంటే బండి టు బండి ఉంటుందండి. ఇప్పుడు మీకు బయట కావాలనుకున్నా బయట మార్కెట్లో తక్కువలో వచ్చేస్తుంది. సపోజ్ ఎగ్జాంపుల్ ఈ వెహికల్ ఉందనుకోండి, ఈ వెహికల్ ఎగ్జాంపుల్ ఇది యాక్సిడెంట్ అయిందనుకోండి. యాక్సిడెంట్ అయితే బండి ఇప్పుడు బయట మీకు సోషల్ మీడియాలో వాళ్ళు పెడతారు. అది ఎలా ఉంటుందంటే అది యాక్సిడెంట్ అయిన బండి అయినా ఉంటుంది, లేకపోతే ఇంజన్లో ప్రాబ్లం అయినా ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా దీని వాల్యూ వచ్చి సపోజ్ మీరు ఎగ్జాంపుల్ మన దగ్గర ఫైనాన్స్ కానీ అవైలబుల్ ఉంది, క్యాష్ అయితే క్యాష్ మీ ఇష్టము. ఎగ్జాంపుల్ ఈ వెహికల్ ఉందనుకోండి, ఈ వెహికల్ వచ్చేసి మీరు ఈ వెహికల్ చూసి రైట్ పైన వరకు రైట్ బండి బాగుంది, డ్రైవ్ చేస్తే దాని లోపల ఎలా ఉంది, అది యాక్సిడెంట్ యాప్రాన్స్ పోయిందా, పిల్లర్స్ పోయిందా, లెగ్స్ పోయిందా, ఇంజన్లో ఏదైనా బ్యాక్ పంపింగ్ వస్తుందా, బ్యాక్ కంప్రెసర్ వస్తుందా, ఆయిల్ లీకేజ్ ఉందా, లేకపోతే వెహికల్ ఫ్లడ్ అయిందా, ఇవన్నీ మీరు చూడరు. జస్ట్ ఏమంటే రైట్ నాకు ఇంత బడ్జెట్. అయితే మెయిన్ పాయింట్ ఆఫ్ ఇదేమంటే మనకి ఎండ్ ఆఫ్ ది డే ఈరోజు మనం ఈ పర్టికులర్ వెహికల్ తీసుకుంటే రేపు సపోజ్ ఇన్ కేసు ఆ వెహికల్ మనము అమ్మాలా అనుకుంటే కినా ఆ ప్రైస్ మనకు రావాలా. అప్పుడు మనము జెన్యూన్ వెహికల్, నాన్ యాక్సిడెంట్, మన దగ్గర ఏమంటే మన దగ్గర యాక్సిడెంట్ వెహికల్ కానీ, ఇంజన్ ప్రాబ్లం కానీ, డాక్యుమెంట్స్ ప్రాబ్లం వెహికల్స్ మనము ఇక్కడైతే పార్క్ అనేది చేయము. మనం ఏమంటే వచ్చిన వెంటనే మాది ఓన్లీ కమిషన్ బేసిక్ ఉంటుంది అంతే. నన్ను వచ్చి కలవండి, యాంటోనీ నా పేరు. మనది ఓన్లీ కమిషన్ బేసిక్ ఉంటుంది. వచ్చిన వెంటనే మొత్తం చెక్ చేసుకుంటాను. అయితే మీకు నేను ఫుల్గా కానీ ఇప్పుడు ప్రతి ఒక్క బయట కానీ చెప్తారు బండి సూపర్ ఉంది, అది ఉంది, అది కాదు సార్. వెహికల్ అనేది ఈ సెకండ్ హ్యాండ్ కాబట్టి చిన్న వర్క్స్ అనేది ప్రతి వెహికల్ ఇక్కడ మీరు 2025 తీసుకోండి, మీరు అది ఒక్కసారి బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు సపోజ్ షోరూమ్ నుంచి మన క్లచ్ గ్యారంటీ రాదు, బ్యాటరీ ఇది రాదు, కొన్ని ఇవి ఉంటాయి. మీరు ఆ చిన్న ఇప్పుడు సపోజ్ ఇది ఓల్డ్ వెహికల్స్ కాబట్టి మీ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి మినిమం ఒక 5 to 10,000 వరకు అది పెట్టుకున్నారనుకోండి, మీకు వెహికల్ అనేది అప్పటి నుంచి ఎవ్రీ 10,000 సపోజ్ పెట్రోల్ వెహికల్ అనుకోండి, ఎవ్రీ 10,000 కిలోమీటర్స్కి వెహికల్ అనేది పర్ఫెక్ట్గా మెయింటైన్ అవుతుంది సార్. మీకు యాక్చువల్లీ మన దగ్గర 1.5లో ఇప్పుడు వెహికల్స్ బైకే రావడం లేదు సార్. ఆ బైకే రావడం లేదు. మీరు ఇది 4 members కూర్చోవచ్చు. 4 members ఎక్కడన్నా లాంగ్ వెళ్ళాలనుకున్నా, ఫ్యామిలీతో వెళ్ళాలనుకున్నా ఈ 4 members మీరు హ్యాపీగా ఏసీలో వెళ్ళిపోవచ్చు. మీకు వెహికల్స్ అయితే మన దగ్గర తరోగా చెక్ చేసి ఓకే ఉంటేనే పెట్టుకుంటాము. ఈ ఓల్డ్ వెహికల్ అయినా కానీ, న్యూ వెహికల్ అయినా కానీ ఇప్పుడు మన దగ్గర చాలా వరకు బయటగాను రిజెక్ట్ చేసి పంపించినట్టుగానే ఉంటాయి, ఈ పక్కన చుట్టుపక్కల ఉంటాయి. అయితే ఆ వెహికల్స్ అయితే అవి రిజెక్ట్ అంటే అది యాక్సిడెంట్ అయినట్టు, లేకపోతే ఇంజన్లో ఏదైనా ప్రాబ్లం, ఇవి ఇలాంటి ఉంటే డాక్యుమెంట్స్ ఏదైనా ప్రాబ్లం ఉంటే, పోలీసు ఏదైనా ఉంటే గినా ఇలాంటి బండ్లు అయితే మనం పెట్టుకోము. మన దగ్గర టోటల్గా వెహికల్స్ ఇప్పుడైతే గినా చిన్న వెహికల్స్ 1,00,000 నుంచి మనకు 1,50,000, 2 లక్షలు, టోటల్ 20 లక్షల వరకు ఉన్నాయి. టోటల్ మన దగ్గర 250, 300 వెహికల్స్ ఇక్కడ పార్క్ చేసిన వెహికల్స్ ఉన్నాయి సార్. ఇదేమంటే ఓన్లీ పార్క్ అండ్ సేల్. ఇక్కడ కస్టమర్ తీసుకొచ్చి పెడతారు, పెట్టిందంతా మొత్తం చెక్ చేసుకుంటాము. ఓకే అయితే వెహికల్ ఇక్కడ సర్టిఫై చేస్తే ఓకే పెట్టుకుంటాము, లేదంటే రిజెక్ట్ చేస్తాము. రేట్ వాళ్ళతో మాట్లాడుకోవాలా, కమిషన్ బేసిక్ ఉంటుంది మాది. ఇంకా మీరు ఫైనాన్స్ కానీ అవైలబుల్ ఉంది మన దగ్గర, బ్యాంక్ ప్రైవేట్ రెండు ఉంటుంది. బ్యాంక్ ఏమంటే మనకు సిబిల్ కానీ, వాల్యుయేషన్, వెరిఫికేషన్ ఇవన్నీ ఉంటుంది. 3 working days టైం పడుతుంది. అదే ప్రైవేట్ ఉందనుకోండి మనకు గంటలోపు అయిపోతుంది. అందుకే మీరు వచ్చి నన్ను కలవండి. మీకు ఏ వెహికల్ ఎంత బడ్జెట్లో సూటబుల్ అవుతుందో, మీకు కొంతమంది కస్టమర్స్ కానీ ఇంట్లో తీసుకొని పోయి, ఇప్పుడు సపోజ్ నాకు మార్నింగ్ కానీ ఒక కస్టమర్ 11 మోడల్ ఉంది ఆల్టో, అది అరౌండ్గా 1 lakh బడ్జెట్లో వచ్చేస్తుంది. కస్టమర్ ఏమంటే ఇంట్లో ఉంది, కస్టమర్ తీసుకురాలేడు. అదే మీరు వచ్చారనుకోండి, నా బడ్జెట్ ఇంత ఫ్రెండ్లీగా, ఇక్కడ ఏమంటే దాపరికం అయితే ఏం లేదు. మీకు మీ బడ్జెట్ చెప్పండి, ఫైనాన్స్ గురించి లేదన్నా నా సిబిల్ ప్రాబ్లం ఉందనా, ఇలా ఉందని చెప్తే గిన దాని ప్రకారం నేను ఏ వెహికల్ కస్టమర్కు సూటబుల్ అవుతుందో ఆ ప్రకారం నేను కస్టమర్కి అయితే సజెస్ట్ చేస్తానండి. అట్లా ఇప్పుడు మెయిన్గా మీ నుంచి ఇచ్చే అడ్వైజ్ కస్టమర్స్కి, ఇప్పుడు మెయిన్గా వెహికల్లో రాగానే ఓ 2 లేకపోతే 3 మేజర్గా చూసుకోవాల్సింది మీ నుంచి చెప్పండి.
మేజర్గా చూసుకోవాల్సింది ఏమంటే ఇప్పుడు మనకి ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఇక్కడ మనకు యాప్రాన్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ ఈ వెహికలే మనకు ఈ వెహికల్ ఉంది. ఇప్పుడు చూడండి ఈ వెహికల్ వచ్చిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వెహికల్ హిట్ అయింది అనుకోండి, ఈ వెహికల్ అనేది సపోజ్ ఈ బ్యానెట్ అనేది చేంజ్, ఓకే కొంతమంది బ్యానెట్ కానీ చేంజ్ చేసుకుంటారు, ఇబ్బంది లేదు. ఈ వెహికల్ బ్యానెట్ చేంజ్ అవుతుంది. దాని తర్వాత మెయిన్ థింగ్ చూసుకోవాల్సింది ఇక్కడ యాప్రాన్స్ ఉంటాయి. ఈ యాప్రాన్స్ అనేది మనకు తగిలినాయా లేదా. దాని తర్వాత ఇక్కడ లెగ్స్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఏదైనా తగిలింది అనుకోండి, ఈ లెగ్ డ్యామేజ్ అవుతుంది. ఈ లెగ్ డ్యామేజ్ అయితే అది యాక్సిడెంట్ కింద కన్సిడర్ చేస్తారు. దాని తర్వాత ఇక్కడ లెగ్, దాని తర్వాత 4 పిల్లర్స్ ఏబిసిడి. మీకు ఇంజన్ లేదా మీకు ఇక్కడ ఇంజన్ హెడ్ ఓపెన్ అయిందా, లేకపోతే ఇంజన్ లేదా బ్యాక్ పంపింగ్ వస్తుందా, బ్యాక్ కంప్రెసర్ వస్తుందా, లేకపోతే ఇంజన్ లేదా ఆయిల్ లీకేజ్ ఉందా, మేజర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ చెక్ చేసుకొనేసి ఇప్పుడు 4 పిల్లర్స్. దాని తర్వాత మీరు ఫ్లడ్ ఎలా అయిందంటే మీకు లోపల ఈ మ్యాట్స్ అనేది ఏదైనా అది ఏమంటే చెక్ చేసే వాళ్ళకే తెలుస్తుంది. అందుకే ఇప్పుడు మేము కానీ ఏమంటే నేను కానీ మెకానిక్ కాదు, నేను జస్ట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్. మెకానిక్ ఉంటారు మా దగ్గర, 2 మెకానిక్స్ ఉంటారు. వాళ్ళు వచ్చిన వెంటనే వెహికల్ చూసి సర్టిఫై అయితే చూడండి ఇక్కడ చూడండి పిల్లర్, ఈ పిల్లర్ ఏమైనా తగిలిందా లేదా. ఎగ్జాంపుల్ ఈ పిల్లర్ ఉంది, ఇదంతా ఒరిజినల్ ఉంది పిల్లర్. టోటల్ షోరూమ్ నుంచి ఒకటే సింగిల్ పీస్గా వస్తుంది అది. ఈ పిల్లర్ ఏమైనా తగిలిందా, లేకపోతే మీకు యాప్రాన్స్. దాని తర్వాత వెనకాల ఏమైనా డిక్కీ ప్యానల్, హెడ్ లైట్ ప్యానల్, ఇవన్నీ చెక్ చేసుకుంటాము. చెక్ చేసుకునేసి సర్టిఫై అయితే మీరు చెప్పొచ్చు రైట్ ఇక్కడ రేట్ ఎంత ఉంది, అక్కడ రేట్ ఎంత ఉందని. అయితే రేట్ గురించి కాదు సార్, మీరు వెహికల్ రేపు రోజు తీసుకుంటే గిన దానికి వాల్యూ ఉండాలా. ఇప్పుడు నేను కానీ కావాలనుకుంటే మీకు ఇప్పిస్తాను, అయితే నా రెస్పాన్సిబిలిటీ అయితే ఉండదు. ఈ వెహికల్ ఏమంటే సపోజ్ ఇది తీసుకున్నారనుకోండి, మీకు రేపు రోజు సపోజ్ సేల్ చేయాలనుకుంటే మీ అమౌంట్ అయితే మీకు వస్తుంది. ఇప్పుడు యాక్సిడెంట్ వెహికల్ ఉందనుకోండి, ఇప్పుడు సపోజ్ ఇక్కడ మీకు 2 lakhsలో బండి వస్తుంది. ఇప్పుడు యాక్సిడెంట్ బండి మీకు 1.5లోనే వస్తుంది. ఇదే 12 మోడల్ బయట నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇదే బయట వెహికల్ అది 1.5లో రావచ్చు, మన దగ్గర 2 lakhsలో రావచ్చు. అయితే దానికి దీనికి చాలా ఫరక్ ఉంటుంది. రేపు రోజు మీరు సేల్ చేయాలనుకుంటే అది 50,000కి పోదు, ఎందుకంటే ఈక్వల్ టు స్క్రాప్ కిందకి పోతుంది. అది అలా ఉంటుంది. అది మీరు మెయిన్ చూసుకోవాల్సింది అది. మనం ఏం చిన్న అమౌంట్ ఇప్పుడు ఏదో 100 రూపీసో లేకపోతే 1000 రూపీసో 10,000 రూపీసో 50,000 పెట్టడం లేదు. మనం పెడుతున్నామంటే సెకండ్ హ్యాండ్, ఎవరైనా కానీ కస్టమర్ సెకండ్ హ్యాండ్ వెహికల్స్కి వస్తున్నారు అంటే వెహికల్ అనేది వాళ్ళకి అదొక డ్రీమ్ లాగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు 111 రూపీ వాళ్ళు ఇది కలెక్ట్ చేసుకొని దాన్ని సేవ్ చేసుకొనేసి ఒక డ్రీమ్ లాగా ఉంటుంది. ఆ డ్రీమ్ అనేది మీరు యాక్సిడెంట్ ఇప్పుడు ఎప్పటికైనా చూడండి, నేను ఒక మాట చెప్తాను, బయటకు మనకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బయట తక్కువలో వస్తుంది అది చూడొద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రేపు రోజు బండి అనేది ఫ్యామిలీతో వెళ్తా అంటారు, బయటికి వెళ్తా అంటారు, హ్యాపీగా వెళ్ళాలా. ఎటువంటి బండి ఆగిపోవడాలు కానీ, ఇంజన్లో ఇది ఉండాలి కానీ ఇలాంటివి అయితే పెట్టుకోదండి. మన దగ్గర రండి, నన్ను కలవండి, ఆంథోనీ నా పేరు, బుక్ చేయండి. నా మొబైల్ నెంబర్, మీకు ఏదైనా కానీ డౌట్స్ ఉన్నాయి లేకపోతే ఫొటోస్ కావాలా, ఇప్పుడు మా దగ్గర చాలా కర్నూలు నుంచి కానీ, అనంతపూర్ నుంచి కానీ, వైజాగ్ నుంచి ఎక్కడెక్కడో నుంచి నాకు కాల్ చేస్తారు. మీరు ఏదైనా డౌట్ వాట్సాప్లో ఫొటోస్ పెడతారు. అయితే వాట్సాప్లో అనేది ఫొటోస్ పెట్టచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. ఫొటోస్ అనేది మీకు బయట ఇప్పుడు సపోజ్ నేను పాలిషింగ్ చేసి బయట ఫొటోస్ పెడతాను, అది మీకు తెలియదండి. మీరు ఒకసారి ఇక్కడికి రండి, వచ్చి ఇక్కడ వెహికల్ చూడండి, టెస్ట్ డ్రైవ్ చేయండి. సపోజ్ మీకు లేదు ఇక్కడంతా ఇలాగే చెప్తారు, ఆంథోనీ గారు ఇలా చెప్తా అంటే మీరు వెహికల్ ఇస్తాను, మీరే కావాలంటే డ్రైవర్ని ఇస్తాను, ఎక్కడ కావాలంటే తీసుకొని పోయి చెక్ చేయించుకోండి. మీకు ఇష్టం వచ్చిన చోటు చెక్ చేయించుకోండి. చెక్ చేయించుకున్న తర్వాతనే ఏం చెప్పాను కదా నేను స్టార్టింగ్లోనే మీకు, వెహికల్ అయితే చిన్న వర్క్స్, దాన్నే సెకండ్ హ్యాండ్ అంటారు, లేకపోతే కొత్త వెహికలే అంటారు. ఆ చిన్న వర్క్స్ అయితే ఉంటుంది. ఆ వర్క్స్ అనేది మీరు ఒక 10,000 రూపీస్ అయితే పెట్టుకోవాల్సింది, అయితే 5 to 10,000 రూపీస్. మీరు ఏదైనా ఉన్నాగా నన్ను కాంటాక్ట్ అవ్వండి. నా పేరు ఆంథోనీ, నా నంబర్ వచ్చేసి 6301808573. ఇంకా మీకు ఇంకొక నెంబర్ కానీ ఉంది 7386992249. ఈ 2 నెంబర్ కాంటాక్ట్ చేయండి. మీరు వచ్చినప్పుడు నేను చెప్తున్నా కదా, ఇక్కడ ఇన్ని వెహికల్స్ ఉన్నాయి కదా, ఏ వెహికల్ ఎలా ఉన్నాయో, ఏ వెహికల్ కండిషన్, ఏ వెహికల్ కస్టమర్కి ఇప్పిస్తే ఇబ్బంది పడకుండా ఉంటాడో అది మాకు మాత్రమే తెలుస్తుంది. అందుకే మీరు వచ్చి నన్ను కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయితే మీకు మంచి వెహికల్ చూపిస్తాను. ఒక 50,000 ఎక్కువైనా కానీ మంచి వెహికల్ తీసుకోండి. ఇలా చెత్త వెహికల్ బయట పోయి తీసేసుకునేసి మీరు ఇబ్బంది పడద్దండి. ఓకేనా సార్? థ్యాంక్ యూ. చూసారుగా ఆంథోనీ గారు అందించిన పూర్తి డీటెయిల్స్ సెకండ్ హ్యాండ్ కార్స్కి సంబంధించి. ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే తప్పకుండా యువర్ కార్స్ని సందర్శించే ప్రయత్నం చేయండి. కెమెరా పర్సన్ కిరణ్తో అభిలాష్, హైదరాబాద్ నుంచి.